హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజైతే సండే అని ఎర్లీగా అయితే లేచాను. నా పనులు అయితే ముగించుకుని అయితే చర్చ్కి అయితే వెళ్ళాలి. అలాగే పిల్లల్ని కూడా సండే స్కూల్కి పంపించాలి కాబట్టి ఇప్పుడైతే పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజు కర్రీ అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, మీకు అయితే చూపిస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బయట అయితే రాత్రే కల్లాపు అయితే వేసేసుకున్నాను, ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఉదయాన్నే పని అయితే త్వరగా అవదేమని. టైం వచ్చేసి 5:30 అయితే అయిందండి. నైట్ అయితే టిఫిన్కి పెసలు అయితే నానబెట్టానండి. పెసల బియ్యము కూడా నానబోయి ఇవైతే మిక్సీ అయితే పట్టేసుకుంటాను. దీనిలోనే చిన్న అల్లం ముక్క అలాగే 2 పచ్చిమిర్చి వేసి అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటాను. కర్రీకి వచ్చేసి అయితే పన్నీర్ కర్రీ అని చెప్పాను కదా, ఇదైతే నైట్ అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి 500 గ్రాములు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇదైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక పక్క అయితే రైస్ కూడా ఉడికిపోతుంది. ఒక పక్క అయితే టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా చేసుకుంటే టమాటా చట్నీ పెసరట్టులతో అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు టమాటా చట్నీ అయితే పన్నీర్ కర్రీలోకి అయితే జీడిపప్పు టమోటా పేస్ట్ కోసం అయితే ఇలాగైతే రెడీ చేసుకున్నాను. అలాగే కళాయిని అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని దీనిలోకి జీడిపప్పును కూడా ఫ్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి కర్రీలోకి వేసుకోవడం జీడిపప్పు. ఇలా అయితే ఫ్రై చేసుకుని అయితే దీని అంతటిని ఒకసారి అయితే పక్కకైతే తీసేసుకుని అదే ఆయిల్లోనైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే చేస్తున్నాను. ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఈ లోపు అయితే టమోటా జీడిపప్పును కూడా పేస్ట్ అయితే చేసేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆ పేస్ట్ని కూడా దీనిలో అయితే వేసేసుకుంటాను. ఇదిగోండి ఇలా అయితే చేశాను. దీన్ని అయితే వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకుని దీంట్లో కొంచెం సాల్టు అలాగే పసుపు కూడా వేసుకుని అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత కారం కూడా మనం ఎంత తినగలిగితే అంత అయితే వేసుకోవాలి. దీనిలో కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇవి రోటీలోకి కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది. సండే అయితే పిల్లలకి ఇలాగా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు కూడా సండే స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారు. టిఫిన్ కూడా వేయాలి. ఇలా అయితే ఒకసారి కలిపేసుకుని కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇదిగోండి పన్నీర్ని అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను ఈ సైజులో. వీటిని అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని కూడా అయితే దీనిలో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పన్నీరు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా ఉండదు, త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడైతే కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను. త్వరగా లేవడం వల్ల పనులన్నీ అయితే నాకు త్వరగానే కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకంటే కర్రీ అయితే ఇలా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని పిల్లలకైతే పెసరట్లు అయితే వేస్తున్నాను. ప్యాన్ అయితే పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఎందుకండి ఇలా అయితే వచ్చింది కదా, దీనిలోనైతే సాల్ట్ కలుపుకొని ఇప్పుడైతే పెసరట్లు అయితే వేసేస్తాను. టిఫిన్ చేసిన తర్వాత అయితే పిల్లలు సండే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నేను కూడా ప్రార్థనకి అయితే సిద్ధపడుతున్నాను. వాటర్ అయితే పెట్టుకుని దానిలో అవిసె గింజలు అయితే వేసుకుని మరిగించుకుని ఆ వాటర్ని అయితే హెయిర్కి అయితే అప్లై చేసుకుని తలస్నానం చేసి రెడీ అయ్యి అయితే ప్రేయర్కి అయితే వెళ్ళిపోతాను. వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం అయితే చేసేటప్పుడు అయితే మీకు అయితే వీడియో అయితే చూపిస్తాను.
ఈ వాటర్ అయితే హెయిర్కి అయితే చాలా మంచిది, వేడిని అయితే తగ్గిస్తుందండి. ఇప్పుడైతే చర్చ్ నుంచి అయితే వచ్చామండి. పిల్లలకైతే భోజనం అయితే పెడుతున్నాను. పొద్దుటైతే జీడిపప్పు పన్నీర్ కర్రీ అయితే చేశాం కదా. కర్రీ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసి వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.